హలో అండి అందరికీ. మన మనస్సు నొచ్చుకునేలా మాట్లాడుతున్నారు అంటే దానికి అర్థం వాళ్ళ దృష్టిలో మనం లోకువైపోయామని కాదు, మనల్ని చూసి ఓర్వలేకపోతున్నారు అని. వాళ్ళకంటే ఎక్కువగా ఉన్న మనల్ని వాళ్ళ మనసు అంగీకరించక చేసే చిన్నచూపు పనులు అవన్నీ. కోపంతో, దురుసుతనంతో వాళ్ళని ఎదురు మాటలు అనేసి మన మనస్సుని శాంతపరుచుకుంటే అది సరైన పద్ధతి కాదేమో. మౌనం అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేదేమో, కానీ కాలం తప్పకుండా చెబుతుంది. మామూలు బండరాయి అందమైన శిల్పంగా మారాలి అంటే ఎన్నో ఉలిదెబ్బల్ని భరించాలి కదా. సూటిపోటు మాటలను పక్కకు నెట్టేసి ముందుకు నడవగలిగినప్పుడు ప్రయాణం సుదీర్ఘమవుతుంది. మాటలను ఈటెలుగా విసిరే నోళ్ళు ఉన్నచాటే ఉండిపోతాయి, భరించే వాళ్ళు మాత్రం మున్ముందుకు సాగిపోతారు. మాటలన్న వాళ్ళందరూ ఎక్కడో చివరి వరుసలో సిగ్గుపడుతూ నిలబడి ఉంటే, నిన్ను మాత్రం సగర్వంగా ముందు వరుసలో నిలబెట్టగలిగిన నీ విజయమే నువ్వు వాళ్ళకి చెప్పే సమాధానం అవ్వాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.